ఫ్రెండ్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్ మన దేశంలో ఎంతోమంది రాజులు ఉన్నారు. కానీ ఆ రాజుల్లో ఛత్రపతి శివాజీ యొక్క స్థానం ఎంతో ప్రత్యేకమైనది. ఎంతటి ప్రత్యేకమైనది అంటే ఈయన పేరు మీద రోడ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు ఇప్పటికీ రీసెంట్గా రిలీజ్ అయిన చావా మూవీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకైనటువంటి ఛత్రపతి సంభాజీ గురించి ఎంతో అద్భుతంగా చూపించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్కు అసలు ఇంతమంది అభిమానులు ఎందుకు ఉన్నారు, ఆయన అసలు ఎక్కడ పుట్టారు, తన జీవిత కాలంలో అసలు ఏం చేశారు, ఎవరెవరితో యుద్ధం చేశారు అన్న విషయాలు ఈ వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నవీన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్రలోని పూణే జిల్లా జుమ్నార్ గ్రామం శివనేరి కోటలో జన్మించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కన్న తల్లిదండ్రులు సాహాజీ ఇంకా జిజాబాయ్. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ కుంభీ కులానికి చెందినవారు. జిజాబాయ్కు తన మొదటి కుమారుడైన సంభాజీ తర్వాత పుట్టిన పిల్లలందరూ చనిపోయారు. అందుకు జిజాబాయ్ తన తర్వాత పుట్టబోయే బిడ్డకు తన ఇష్ట దైవమైనటువంటి అమ్మవారి పేరు వచ్చేలాగా నామకరణం చేస్తానని మొక్కుకుంది. వారు అమ్మవారిని శివై అన్న పేరుతో పూజించడం వల్ల తనకు పుట్టిన కుమారుడికి ఛత్రపతి శివాజీ అని నామకరణం చేశారు. జిజాబాయ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ను చిన్నప్పటి నుంచే ప్రజల పట్ల ప్రేమ, అలాగే ఇతర మహిళల పట్ల గౌరవంతో పెంచారు. అలాగే తన తండ్రి షాహాజీ వద్ద రాజనీతులను, అలాగే యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తండ్రైన షాహాజీ ఒకసారి నిజాం రాజులను ఓడించి తన రాజ్యాన్ని విస్తరింపజేస్తూ ఉండగా అందులోకి మొఘళ్ళు కలగజేసుకుని ఆదిల్ షా అనే ఒక మహారాజుతో చేతులు కలిపి ఎంతో తెలివిగా షాహాజీ మహారాజ్ని ఓడించేశారు. అలా మొఘల్ చేతుల్లో ఓడిపోయిన షాహాజీని ఒక షరతు పెట్టి వాళ్ళు విడిచిపెడతారు. అదేంటంటే తన మాతృభూమి అయినటువంటి పూణేని విడిచిపెట్టి బెంగళూరు వెళ్ళిపోవాల్సిందిగా ఆజ్ఞాపించారు. అందుకు షాహాజీ వారు చెప్పినట్టుగానే బెంగళూరుకి వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డారు. కానీ ఒక షరతు పెట్టారు. అదేంటంటే తన మాతృభూమిని వేరే వాళ్ళ చేతిలో పెట్టడం ఇష్టం లేక తన కుటుంబ సభ్యులే ఈ భూమిని పరిపాలించేలా ఒక ఒప్పందం చేసుకున్నారు. షాహాజీ బెంగళూరుకి వెళ్ళిన తరువాత జిజాబాయ్ ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజే ఆ ప్రాంతాలను పరిపాలించారు. అలా తండ్రికి దూరంగా ఉన్న శివాజీ తన తండ్రి చేస్తున్న తప్పుల్ని అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అలాగే శివాజీ యుద్ధ విద్యల్ని నేర్చుకుంటూ పెరిగాడు. అలా 17 ఏళ్ల వయసుకి ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్ని విద్యల్లోనూ ఆరితేరి తన మొదటి యుద్ధం అయినటువంటి బీజాపూర్ పైకి దండెత్తాడు. అంతేకాకుండా ఆ యుద్ధంలో గెలిచి బీజాపూర్ కోటని సొంతం చేసుకున్నాడు. అలా 3 ఏళ్ల పాటు నిర్విరామంగా యుద్ధం చేస్తూ పూణే ప్రాంతాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. ఇంతలో శివాజీ మహారాజ్ తండ్రైనటువంటి షాహాజీ మహారాజ్ని బెంగళూరు పంపించిన ఆదిల్ షా మహారాజ్ శివాజీ ఎదుగుదలను చూసి అసలు ఏమాత్రం వారవలేకపోయాడు. ఇంతలో శివాజీ మహారాజ్ ఆదిల్ షా మహారాజ్ కోటగోళ్ళని కొన్ని కొల్లగొట్టేశాడు. అందుకు ప్రతీకారంగా షాహాజీ మహారాజును ఆదిల్ షా మహారాజ్ బంధించాడు. అలాగే తన అన్నటువంటి సంభాజీ మహారాజ్ మీదకు, అలాగే శివాజీ మీదకు ఒకేసారిగా యుద్ధానికి సైన్యాన్ని పంపించాడు. పంపించిన సైనికుల్ని ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఎదుర్కొని ఘన విజయాన్ని సాధించారు. అలాగే తన తండ్రి అయినటువంటి షాహాజీని బంధ విముక్తుల్ని చేశారు. అలా శివాజీ చేతిలో ఓడిపోయానన్న కోపంతో రగిలిపోతున్న ఆదిల్ షా ఇంకో కొత్త పన్నాగం పన్నాడు. అప్పటికే ఎన్నో యుద్ధాలు చేసి యుద్ధాల్లో విజయాలు సాధించి ఉన్న ఆజిల్ ఖాన్ అనే ఒక మహారాజుతో చేతులు కలిపి శివాజీ మీదకు యుద్ధానికి పంపించాడు. ఆజల్ ఖాన్ శివాజీ గొరిల్లా యుద్ధ పద్ధతుల్ని అనుసరిస్తారని తెలిసి శివాజీని కోటలో చంపడం అసాధ్యమని అర్థమయ్యి ఒక పథకం రచిస్తాడు. ఆ పథకంలో భాగంగా శివాజీ మహారాజ్ ఇష్టదైవమైనటువంటి భవానీ అమ్మవారి ఆలయాన్ని కూల్చివేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదట కోప్పన్న ఆవేశంతో కాకుండా ఆలోచనలతో అడుగు ముందుకేయాలనుకొని ఆజల్ ఖాన్తో సంధి కుదిర్చినందుకు ఒప్పంద పత్రం రాస్తాడు. ఆ సంధికి అంగీకరిస్తూ ఆజల్ ఖాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ను చర్చలకు రమ్మని ఆహ్వానిస్తాడు. ఆజల్ ఖాన్ కపటబుద్ధి తెలిసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇనప కవచాన్ని, అలాగే పులిగోర్ల లాంటి ఆయుధాన్ని తీసుకుని చర్చలకు వెళ్తాడు.
శివాజీ మహారాజ్ ఊహించినట్టుగానే చర్చ జరిగే సమయం మధ్యలో ఆజల్ ఖాన్ శివాజీ మహారాజ్కు కత్తితో దాడి చేసే ప్రయత్నం చేయబోతాడు. కవచం ధరించి ఉన్న శివాజీ మహారాజ్కు ఏమీ కాకపోవటంతో అదే సమయంని అదునుగా తీసుకుని శివాజీ మహారాజ్ పులిగోళ్లతో దాడి చేస్తాడు. ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ నరసింహస్వామి వలె ఆజల్ ఖాన్ కడుపుని చీల్చేస్తాడు. బయటకు తప్పించుకునే ప్రయత్నం చేసిన ఆజల్ ఖాన్ తలను శివాజీ నరికేస్తాడు. అఫ్జల్ ఖాన్ తల నరకడంతో శివాజీ మహారాజు యొక్క కీర్తి ప్రతిష్టలు అన్ని రాజ్యాల్లోనూ వ్యాపించాయి. ఈ విషయం తెలుసుకున్న బీజాపూర్ సుల్తాన్ శివాజీ మహారాజ్ మీద కోపంతో ఎంతో బలమైన సైన్యంగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్తూరి సైనికుల్ని శివాజీ మహారాజ్ మీదకి యుద్ధానికి పంపించాడు. ఆ సైనికుల్ని శివాజీ మహారాజ్ దగ్గర ఉన్న అత్యంత బలిష్టమైన సైన్యంతో ఎదుర్కొని వాళ్ళని తరిమి కొడతాడు. ఆ యుద్ధం తర్వాత శివాజీ మహారాజ్ యొక్క కీర్తి ప్రతిష్టలు దేశమంతా వ్యాపించాయి. శివాజీ మహారాజ్ తన సైన్యాన్ని ఎప్పటికప్పుడు బలంగా తయారు చేసుకుంటూ వచ్చారు. ఎంతలా అంటే తన తండ్రి గారి పరిపాలనలో ఉన్నప్పుడు కేవలం 2000 మంది సైనిక బలగం ఉండేది. శివాజీ పరిపాలనలో 1,00,000 మందికి చేరాయి. ఒక పక్క శివాజీ మహారాజ్ తన రాజ్యాన్ని అలాగే సైనిక బలగాన్ని పెంచుకుంటూ ఉండగా, ఇంకో పక్క శివాజీని ఎలాగన్నా ఓడించాలని ఔరంగజేబ్ తన మేనమావ అయిన షాయిస్తా ఖాన్ను 1,00,000 మంది సైనికులతో శివాజీ మహారాజ్ పైకు యుద్ధానికి పంపిస్తాడు. ఆ సైన్యాన్ని కూడా శివాజీ మహారాజ్ ఎంతో చాకచక్యంగా ఎదుర్కొంటాడు. కానీ అత్యధిక ప్రాణ నష్టం జరుగుతుందని భావించి శివాజీ మహారాజ్ తను అలాగే తన సైన్యాన్ని తీసుకుని తన రాజ్యమైన పూణేను వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు ముస్లిం సైనికులు యుద్ధంలో గెలిచినా సరే వారెవరూ ప్రశాంతంగా లేరు. ఎందుకంటే ఏదో ఒక రోజు శివాజీ మహారాజ్ మళ్ళీ వచ్చి తనతో యుద్ధం చేస్తారన్న విషయం వారికి కూడా తెలుసు. అనుకున్న విధంగానే సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత అదే కోటలో ఒక వివాహ వేడుక జరుగుతుందన్న విషయం శివాజీకి తెలిసింది. ఇదే అదునైన సమయంగా శివాజీ భావించి పెళ్లి కూతురు తరపున బంధువుల్లాగా వేషధారణ వేసుకుని కోటలోకి ప్రవేశించాడు. కోటలోకి ప్రవేశించిన శివాజీ మహారాజు వెంటనే షాయిస్తా ఖాన్ గదిలోకి వెళ్తాడు. వెళ్ళిన వెంటనే తన మీద దాడి చేయడంతో షాయిస్తా ఖాన్ 3 వేళ్లు తెగి కిందకు పడిపోతాయి. దాన్ని చూసి భయపడిన షాయిస్తా ఖాన్ వెంటనే కిటికీలో నుంచి కిందకి దూకి తన ప్రాణాలను రక్షించుకుంటాడు. ఆ విధంగా శివాజీ మహారాజ్ మళ్ళీ తన రాజ్యాన్ని తను దక్కించుకుంటాడు. ఆ తర్వాత సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండడంతో తన సైనిక బలగంతో వెళ్ళి ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అక్కడ ఉన్న తెల్లదొరల ఆయుధాలు అలాగే ధనాన్ని దోచుకుని తన సైనిక బలగాన్ని ఇంకా ఎంతో బలంగా చేసుకుంటాడు. ఆ తరువాత తన మీద దాడి చేసిన మొఘల్ రాజులను వారి కోటల్ని ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటూ వచ్చాడు. దానికి కోపగించుకున్న ఔరంగజేబు తన రాజ్యంలోని రాజపుత్రుడైన రాజ్ జై సింగ్ని శివాజీ మహారాజ్తో యుద్ధానికి పంపిస్తాడు. కానీ రాజ్ జై సింగ్ అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ సంధి కుదుర్చుకుంటారు. ఆ సంధి కారణంగా మహారాజు 1665 నుండి ఔరంగజేబ్ దగ్గర వారికి సర్దార్గా పనిచేశాడు. శివాజీ ఇలా చేయడానికి కారణం ఏంటంటే తన చిరకాల శత్రువులైనటువంటి బీజాపూర్ సుల్తాన్ని ఓడించడానికి ముస్లిం సైన్యాన్ని వాడుకోవాలన్నదే శివాజీ మహారాజ్ యొక్క పథకం. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఔరంగజేబ్ తన 50వ పుట్టినరోజు కారణంగా శివాజీని తన 5 ఏళ్ల కుమారుణ్ణి విందుకు ఆహ్వానించి కుట్ర చేసి వారిని బంధిస్తాడు. కానీ శివాజీ మహారాజ్ ఎంతో తెలివిగా పనివాళ్ల వేషంలో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ సంఘటన తర్వాత 2 సంవత్సరాల వరకు శివాజీ మహారాజ్ ఎటువంటి యుద్ధానికి పాల్పడలేదు. కానీ ఇది చూసిన ముస్లిం సైనికులు భయంతో శివాజీ మహారాజ్ ఏదో పథకంతో ఉన్నాడని తన రాజ్యంపైకి దండెత్తి వచ్చి యుద్ధాలు చేయటం మొదలుపెట్టారు. కానీ ఈసారి శివాజీ మహారాజ్ మౌనంగా ఉండలేదు. వచ్చిన ముస్లిం సైనికుల్ని తరిమి కొట్టాడు. ఆ యుద్ధాల తర్వాత శివాజీ మహారాజ్కు జరిగిన తీవ్ర ప్రాణ నష్టం చూసి ఔరంగజేబ్ ఇక శివాజీ మహారాజ్ యొక్క రాజ్యం కూలిపోయింది, తన రాజ్యంలో తన సైనిక బలగం తగ్గిపోయింది అనుకున్నాడు. కానీ శివాజీ మహారాజ్ ఒక్కొక్క మెట్టుగా తన సైనిక బలగాన్ని పెంచుకుంటూ వచ్చాడు. 1670 సంవత్సరం నాటికి శివాజీ మహారాజ్ దగ్గర 1,00,000 మంది సైన్యంతో ఎంతో బలమైన సైన్యం సిద్ధంగా ఉంది. ఆ సైన్యంతో మొఘల్స్పై యుద్ధాన్ని ప్రకటించి మొఘల్స్ అనే వారిని లేకుండా చేసేశాడు. ఆ యుద్ధాలు ముగిసిన తర్వాత దాదాపు 27 సంవత్సరాల పాటు యుద్ధాల్లోనే ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క శౌర్యానికి తెగింపుకి మిగిలిన రాజ్యాలు అందరూ కలిసి శివాజీ మహారాజ్కు ఛత్రపతి అనే బిరుదునిచ్చారు.
ఎన్నో యుద్ధాలు, ఎన్నో రాజ్యాలను స్వాధీనం చేసుకున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ 1680 ఏప్రిల్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు రాయ్గఢ్ కోటలో తన తుది శ్వాస విడిచారు. ఈ వార్త విన్న కొంతమంది ముస్లిం మహారాజులకి ఆనందానికి అవధులు లేవు. కానీ ఆ ఆనందం అంతా మూన్నాళ్ళ ముచ్చటే. ఎందుకంటే ఆ ఆనందాలను దూరం చేసేందుకు ఛత్రపతి శివాజీ మహారాజే ఒక మనిషిని నియమించి వెళ్ళాడు. ఆయన ఎవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకైన ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఈ వీడియోకి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క పూర్తి చరిత్ర కూడా తెలుసుకోవాలంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.